వెల్కమ్ బ్యాక్ టు వంగలూస్ హోమ్ మేడ్. ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటి అంటే కొబ్బరి జున్ను ఫర్ నాకు అమ్మకు పెట్టు దీంతో నేను పెట్టిస్తాను. తిన్నావా? బాగుందా? అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు. థ్యాంక్ యూ. బాగుందా? 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 ఈ కొబ్బరి జున్నుకి కావాల్సిన ఐటమ్స్ చాలా తక్కువ అండ్ తొందరగా అయిపోతుంది. ఇది ఆవిరికి ఉడకబెట్టుకొని తినేదే. జస్ట్ నార్మల్ జున్ను ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాము, కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 అవర్ నానబెట్టుకున్నాను. బాగా నానబెట్టుకున్న ఈ రైస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇట్లా వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నూకగా మిక్సీ పట్టుకున్నా ఏం పర్వాలేదు. కొంచెం క్రంచీగా మెత్తగా అట్లా కొద్దిగా నూకగా తగులుతుంటుంది మనకి తినేటప్పుడు. సో అంత మెత్తగా గ్రైండ్ అవ్వాలి అని కూడా ఏం లేదు. దీంట్లోకి నేను ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి నా స్వీట్నెస్కి తగ్గట్టు నేను ఒక 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయే ఒక స్వీట్ ఐటమ్ ఇది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇట్లా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. ఇప్పుడు సేమ్ జార్లోకి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పచ్చి కొబ్బరి, బెల్లము ఇవి ఐరన్ కంటెంట్, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ హెల్దీ ఫ్యాట్స్ని ఇస్తుంది కొబ్బరి అనేది. బాడీకి చాలా మంచిది ఇది. అండ్ చిన్నపిల్లల్లో అయితే బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవి న్యూ సెల్స్ ఫామ్ అవ్వడానికి, హెల్దీ సెల్స్ ఫామ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ పీనట్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, నా దగ్గర ఉంది. పీనట్స్ అగైన్ ఇవి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి నేను ఇందులో పీనట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పీనట్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇదంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీనట్ బటర్లో ఇది స్వీట్గా ఉన్నది కాదు, నార్మల్ పీనట్ బటర్ అనమాట. ఇప్పుడు నేను ఇందులోకి ఒక మీడియం సైజ్ యాపిల్ని పీల్ తీసేసి తురుముకున్నాను అనమాట. ఇది కూడా ఆప్షనల్, నేను యాడ్ చేశాను. అదే మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లోకి ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది కదా సాల్ట్ అనేది. ఇప్పుడు నేను ఇందులోకి కార్డమమ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, ఇలాచీ పౌడర్ కొద్దిగా. ఇష్టమైన వాళ్ళు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. అండ్ దీంట్లోకి కొంచెం మిల్క్ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని మనం 2 వేస్లో కుక్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కుక్కర్లో, ఇంకొకటి మైక్రోవేవ్లో. సో నేను ఏమో మైక్రోవేవ్ ప్రిఫర్ చేశాను. కుక్కర్లో ఎలా కుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ బౌల్ని అందులో పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట ఆవిరికి.
కానీ నేను ఇక్కడ మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను. ఇది ఈ టిన్కి కొంచెం నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకొని దాంట్లో ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. ఇది 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే 10 మినిట్స్ బేక్ చేసి చూశాను కన్వెన్షన్లో పెట్టుకొని. 10 మినిట్స్లో అది అవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్ పెట్టుకున్నాను. నాకు మొత్తం ఒక 20-25 మినిట్స్కి ఇది బేక్ అయిపోయింది. చూపిస్తాను నేను. మధ్యలో నేను బేక్ అయిందా కాలేదా అని చెప్పేసి ఫోర్క్ తోటి చెక్ చేశాను అనమాట. అందుకని దాంట్లో ఆల్రెడీ ఫోర్క్ తోటి పోక్ చేసినవి కనిపిస్తుంటాయి మార్క్స్. 25 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది నాకు ఇది 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్లో. ఫోర్క్ క్లియర్గా బయటకు వచ్చేసి అది కుక్ అయిపోయినట్టే అనమాట. నాకు మధ్యలో హన్విత్ హెల్ప్ చేస్తున్నాడు, ట్రైపాడ్ తీసుకొస్తున్నాడు. అండ్ ఇది రూమ్ టెంపరేచర్కి కూల్ అయిన తర్వాత సైడ్స్ స్క్రాప్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఇంకా ఎంజాయ్ చేయడమే అనమాట టేస్ట్ని. ప్లీజ్ ట్రై చేసి నాకు రెసిపీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.